అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతూ ఉండగా విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ సమీపంలోని రీగన్ ఎయిర్పోర్ట్ రన్వేపై దిగేందుకు సిద్ధమవుతూ ఉండగా రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ H-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్లో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆయన. ఎన్టీవీ స్క్రీన్పై దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతూ ఉండగా విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొంటున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి.